బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారా? బంగ్లాదేశ్లో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల తన ఫేస్బుక్ పోస్టులో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్పై సంచలన ఆరోపణలు చేశారు. యూనస్ నిషేధిత ఉగ్రవాద సంస్థల సహాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఓ ఉగ్రవాద దాడి తర్వాత మా ప్రభుత్వం తీవ్రంగా స్పందించి అనేక మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తే యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ విడుదల చేశారని, ఇప్పుడు అదే ఉగ్రవాదులు దేశాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. షేక్ హసీనా మాట్లాడుతూ యూనస్కు రాజ్యాంగాన్ని తాకే హక్కు కూడా లేదని, ఆయనకు ప్రజల నుండి ఎలాంటి మద్దతు లేదని ఆరోపించారు. ప్రధాన సలహాదారు అనే పదవిని చేపట్టడానికి అతనికి అర్హతే లేవని అన్నారు. శాసనసభ లేకుండా చట్టాన్ని మార్చే ప్రయత్నాలు చట్టవిరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. అవామీ లీగ్ను నిషేధించడం అనేది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే చర్యగా ఆమె అభివర్ణించారు. షేక్ హసీనా తన తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహమాన్ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాకు మద్దతివ్వాలన్న ఒత్తిడిని ఆయన తిరస్కరించిన సందర్భాన్ని ప్రస్తావించారు. దేశాధిపత్యాన్ని వదలకుండా తన తండ్రి ప్రాణత్యాగం చేశారని చెప్పి తాను అధికారంలో ఉండడానికి దేశాన్ని అమ్మేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ మాత్రం తనను ఎదుర్కొనే వారిపై ప్రజల సహకారంతో ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించారు. ఎన్నికల అంశంపై ఒత్తిడి తీసుకునొస్తే తాను దానికి తీవ్రంగా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. ఇది బంగ్లాదేశ్ రాజకీయ వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు ఉన్నాయి. 2024 ఆగస్టులో జరిగిన తిరుగుబాటుతో షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయారు. భారతదేశంలో ఆశ్రయం తీసుకుంటున్నారు. అప్పటి నుండి దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాగా ఇప్పటి వరకు పరిస్థితులు సద్దుమణగలేదు. సైన్యం ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ డిసెంబర్ నాటికి తప్పకుండా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తుంది. 9 నెలలుగా కొనసాగుతున్న తాత్కాలిక పాలన ప్రజల మధ్య తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తుంది. ఎన్నికలు నిర్వహించి ప్రజా ప్రాతినిధ్యం కలిగిన ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే తాము ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించడంతో బంగ్లాదేశ్లో మళ్లీ శాంతి నెలకొనే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది. ఈ సంక్షోభం అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. అమెరికా, భారత్ వంటి దేశాలు ఈ పరిణామాలను దగ్గర నుంచి గమనిస్తున్నాయి.